సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎవరికి ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతాయి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనగానే జస్ట్ ఒక బై సెల్ బటన్ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ అ వెరీ ఈజీ కాన్సెప్ట్ అన్నట్టుగా అనుకుంటాం. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్. సో దాన్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోలేనప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనకి నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకుంటూ పోతే, కనిపించిందల్లా కొనుక్కుంటూ వెళ్తే మన అవసరాలు తీరే ఛాన్సెస్ లేవు. సో ఇక్కడ మనకి తెలియని దాన్ని ఏదైనా సరే కొంత యాక్టివ్గా మేనేజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉండాలి, ఒక గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మనకు అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎటువంటి మ్యూచువల్ ఫండ్ ఎటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది అన్న దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ని అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి ముందుగా 3 రకాల కిందకి విభజించబడి ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి క్యాపిటలైజేషన్ బేస్డ్, మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? కంపెనీ యొక్క విలువను బేస్ చేసుకొని ఇచ్చేటువంటి ర్యాంకింగ్ 1 నుంచి 500 వరకు ఇట్లా ర్యాంకింగ్ ఉంటుంది కదా. ఎక్కువ క్యాపిటల్ అంటే పెద్ద సైజ్ కంపెనీ నెంబర్ 1, సెకండ్ సైజ్ కంపెనీ, అట్లా 500 కంపెనీల వరకు కూడా ఐడెంటిఫై చేసి పెట్టిందని క్యాపిటలైజేషన్ బేస్డ్ అంటారు. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్లో మనకి ముందుగా ఉండేది లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అని అంటే మొదటి 100 కంపెనీస్. దాని తర్వాత ఉండేది మనకి మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ అంటే తర్వాత ఉండేటువంటి 150 కంపెనీలు. దాని తర్వాత ఉండేటువంటిది మనకి స్మాల్ క్యాప్, అంటే ఇక్కడ తర్వాత ఉండేదంతా 250 కంపెనీలు. సో ఈ మొత్తం కలిపితే 500 కంపెనీలు. సో దీని ప్రకారంగానే మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ బేసిస్లో లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఇట్లా 3 రకాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి కాంబినేషన్ కూడా ఉంటుంది. లార్జ్ అండ్ మిడ్ ఈ రెండింటిని కలిపి కూడా ఒక ఫండ్ కింద డిజైన్ చేస్తారు, లార్జ్ అండ్ మిడ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో బేసిక్గా ఈ క్యాపిటలైజేషన్ ఫండ్స్ అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? ఈ క్యాపిటలైజేషన్ ఫండ్స్ అనేవి అందరికీ సూట్ కావు. మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెలెక్షన్ అనేది. కానీ యాక్చువల్గా లార్జ్, మిడ్, స్మాల్ సెలెక్ట్ చేయాలన్నా కానీ మనకి మార్కెట్ వాల్యుయేషన్స్ మీద మాత్రం అవగాహన ఉండాలి. సో ఇక్కడ మనము అందుకే లెవెల్ 1 ఇన్వెస్టర్ అంటే నాకు ఏం తెలియదు బేసిక్స్, లెవెల్ 2 ఇన్వెస్టర్ బేసిక్ మార్కెట్ని నేను చూస్తాను, నాకు వాల్యుయేషన్స్ వరకు అర్థం చేసుకుంటాను. లెవెల్ 3 కొద్దిగా కాదు బాగా రీసెర్చ్ చేస్తాను, మార్కెట్ మీద నాకు మంచి పట్టుంది, నాకు మార్కెట్ వాల్యుయేషన్స్ తెలుసు, సెక్టర్ అనాలిసిస్ తెలుసు, ఎకనామిక్ అనాలిసిస్ తెలుసు, టెక్నికల్ అనాలిసిస్ తెలుసు, నాకు ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉంది అన్న వాళ్ళు లెవెల్ 3 కేటగిరీలోకి వస్తారు. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ లార్జ్, మిడ్, స్మాల్ ఎవరికి సూట్ అవుతుంది? లార్జ్, మిడ్, స్మాల్ అనేది మాత్రం ఇక్కడ లెవెల్ 2 వాళ్ళకి సూట్ అవుతుంది. లార్జ్, మిడ్, స్మాల్. సో లెవెల్ 2 వాళ్ళు అదేంటి? అది చాలా బేసిక్ కదా, మనం డైరెక్ట్గా లెవెల్ 1 కదా అది. లెవెల్ 2 వాళ్ళు పెట్టుకోవడం ఏంటి? దానికి కూడా నాలెడ్జ్ కావాలంటే దానికి కూడా నాలెడ్జ్ కావాలి. ఎందుకు? మార్కెట్ యొక్క వాల్యుయేషన్ బేస్ చేసుకొని ఎప్పుడు మిడ్ క్యాప్, ఎప్పుడు స్మాల్ క్యాప్, ఎప్పుడు లార్జ్ క్యాప్, ఎంతంత రేషియోస్లో పోర్ట్ఫోలియో అలొకేషన్ ఇవ్వాలి, 50% లార్జ్కి ఇవ్వాలా, 30 దీనికి వేయాలి, దేనికి ఎంత ఇవ్వాలి. సో ఈ కాంబినేషన్ అనేది మనకు కరెక్ట్గా వర్కౌట్ చేయడం రాకపోతే పోర్ట్ఫోలియో డ్రాగ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి కొద్దిగా నాలెడ్జ్, మార్కెట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, లార్జ్ క్యాప్ యొక్క వాల్యుయేషన్ ఎంత, మిడ్ క్యాప్ యొక్క వాల్యుయేషన్, స్మాల్ క్యాప్ యొక్క వాల్యుయేషన్, అండ్ మార్కెట్ యొక్క వాల్యుయేషన్, అండ్ ఎకానమీలో ఉన్నటువంటి అన్సర్టనిటీస్, పొలిటికల్ అన్సర్టనిటీస్, పొలిటికల్ వార్స్, వీటన్నిటిని అర్థం చేసుకోగలిగితే మనకి ఈ లెవెల్ 2 వాళ్ళు లార్జ్, మిడ్, స్మాల్లోకి ఎంటర్ అవడానికి అర్హత ఉన్నట్టు. మరి లెవెల్ 1 వాళ్ళకి ఏది? ఇక్కడే వస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ డైవర్సిఫికేషన్ బేస్డ్ అనేది ఒక కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. సో డైవర్సిఫికేషన్ బేస్డ్ అంటే ఏంటి? సో ఈ పాయింట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే లార్జ్, మిడ్, స్మాల్ కదా. సో బేసిక్ ఇక్కడ మనకి ఏది ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు మనకి యాక్చువల్గా ఎంటర్ అయ్యేదే ఈ డైవర్సిఫికేషన్ బేస్డ్. సో డైవర్సిఫికేషన్ బేస్డ్లోనే మనకి మల్టీ క్యాప్, ఈ ఫ్లెక్సీ క్యాప్, ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయి డైవర్సిఫికేషన్ బేస్డ్. సో మల్టీ క్యాప్ ఒకటి అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఇది ఒకటి. సో బేసిక్గా ఈ మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అనేది యాక్చువల్గా లెవెల్ 1 వాళ్ళకి సూట్ అవుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై. సో మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ యొక్క పని ఏంటి? సో మల్టీ క్యాప్ అని అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్లో లార్జ్, మిడ్, స్మాల్ అన్నిట్లో కూడా
మినిమం 25% పెట్టుకుంటూ ఎక్స్ట్రా ఉన్నటువంటి 25%ని మిడ్లోనో లార్జ్లోనో స్మాల్లోనో వాళ్ళకి అనుకూలంగా ఎలాకేషన్ చేస్తారు. అదే ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి, దీనికి ఒక చిన్న బేసిస్ ఆఫ్ ఎలాకేషన్ సమ్వేర్ అరౌండ్ 15% ఎంత ఉన్నట్టుంది, అది బేస్గా పెట్టి మిగతాదంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిల్లో ఎలాకేషన్ పెడతారు. సో ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ వెరీ హైలీ ఫ్లెక్సిబుల్ ఫర్ అ ఫండ్ మేనేజర్, వేర్ ఇన్ మల్టీ క్యాప్ మనము కొంతవరకు నాకు ఖచ్చితంగా 25 ఇవ్వాలి, ఆ పైన 25 మాత్రం ఫండ్ మేనేజర్ని డిసైడ్ కానీ అని అంటే అప్పుడు మల్టీ క్యాప్ అనేది కొంతవరకు. సో ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ బాగుంటుందా మల్టీ క్యాప్ బాగుంటుందా అని అంటే నా దృష్టిలో మనకి తెలియనప్పుడు ఫ్లెక్సీ క్యాప్ జోలికి వెళ్ళాలి. ఎందుకు? ఇప్పుడు ఒక ఫండ్ మేనేజర్కి తెలిసిన విషయాలు అయితే డెఫినెట్గా మనకైతే తెలియవు. మనం అనుకుంటాం అంతే, అక్కడ కూర్చొని సరదాగా ఏదో ఒక చైర్లో కూర్చొని అటు ఇటు ఊక్కుంటూ ఆ ఫండ్ బాగాలేదు, వాడు ఒక వేస్ట్ ఫండ్ మేనేజర్ అని మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతారు, డే అండ్ నైట్ పనిచేస్తారు, సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతారు, సమ్ టైమ్స్ సక్సెస్ఫుల్ అవుతారు. సో ఎప్పుడైనా సరే ఒక ఫండ్ మేనేజర్కి ఉండే నాలెడ్జ్ మనకు ఉండదు. కాబట్టి లెట్ ద ఫండ్ మేనేజర్ టేక్ ఎ డెసిషన్ ఆన్ అవర్ బిహాఫ్, మన తరపున వాళ్ళు నిర్ణయం తీసుకొనివ్వండి. సో ఇక్కడ మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అనేది ప్రాపర్గా మనకి లెవెల్ 1 వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ ఇదే కేటగిరీలోకి కొంతవరకు మనకి వాల్యూ ఫండ్స్ ఇట్లాంటివి కూడా వస్తాయన్నమాట. సో ఈ బేసిక్ ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి, దాని గురించి తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీడియోలో దీనికి సరిపోదు. సో మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఈ రెండు లెవెల్ 1 వాళ్ళకి సూట్ అవుతాయి. ఎందుకనంటే ఫండ్ మేనేజర్ అట్లీస్ట్ మన తరపున నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ద థర్డ్ కేటగిరీ అంటే అడ్వాన్స్డ్ ప్రో, నాకంతా తెలుసు అనుకునే కేటగిరీ. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏమేమి తెలుసు ఉండాలి, ఖచ్చితంగా మనం లెవెల్ 3లో ఉండాలి అని అంటే మనకి సెక్టార్ సైకిల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, ఏ టైంలో ఏ సెక్టార్ ఎట్లా పరిగెడుతుందో తెలిసి ఉండాలి, వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసి ఉండాలి, ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్ను రిలీజ్ చేస్తుందో తెలిసి ఉండాలి, వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏ టైంలో మార్కెట్లో కనపడతాయో తెలిసి ఉండాలి, పొలిటికల్ అన్సర్టనిటీస్ ఎలా ఉంటాయో తెలిసి ఉండాలి, అండ్ కంపెనీస్ యొక్క నంబర్స్ అంటే అట్లీస్ట్ సెక్టార్ వైజ్గా నంబర్స్ ఎట్లా వస్తున్నాయో తెలుసుకొని ఉండాలి, గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసుకొని ఉండాలి. సో ఇవన్నీ కనుక మనకు కొంతవరకు అవగాహన ఉంటే then yes we can get into the sector and thematic. ఈ రెండిట్లోకి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వద్దు. ఫస్ట్ థిమాటిక్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ థిమాటిక్? థిమాటిక్ సెక్టార్కి మధ్యలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. థీమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు వాడుకునే వస్తువులు అన్నీ అనంటే 2-వీలర్ వెహికల్స్ అవ్వచ్చు, 4-వీలర్ వెహికల్స్ అవ్వచ్చు, ఫర్నిచర్, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఫుడ్, వీటన్నిటిని కలిపి మనం ఒక కన్జంప్షన్ అని అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ థీమ్. అంటే అందులో అన్ని సెక్టార్స్ కలిసి ఉన్నాయి, అంటే కొన్ని సెక్టార్స్ కలిపి ఒక దగ్గరికి తీసుకొని వస్తే దాన్ని థిమాటిక్ అని అంటాం. సెక్టార్స్ టుగెదర్ అంటే ఎక్కువ సెక్టార్స్ కలిసి ఉంటే మనం థిమాటిక్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్టోరియల్ అంటే వన్ సింగిల్, ఆటో, ఓన్లీ ఎనర్జీ, అండ్ లేకపోతే మనం ఏమంటే ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్, ఇట్లా ఎఫ్ఎంసిజి, పర్టిక్యులర్ టు ద డాట్ పాయింట్, దాన్ని సెక్టార్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ రెండిట్లో హైయెస్ట్ రిస్క్ ఏది అని అంటే సెక్టార్ ఇస్ ద హైయెస్ట్ రిస్క్. ఒక్కసారి దెబ్బ కొట్టిందా కోలుకోవడం మళ్ళీ కష్టం. థిమాటిక్ అండ్ సెక్టోరియల్ బోత్ ఆర్ వెరీ రిస్కీ, అందులో సెక్టార్ ద హైయెస్ట్ రిస్కీ. అసలు ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్లో ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటి అని అంటే హ్యాండిలింగ్ ద సెక్టార్ ఫండ్స్. నెక్స్ట్ కమ్స్ ద థిమాటిక్ ఫండ్స్, నెక్స్ట్ కమ్స్ ద లార్జ్, మిడ్ అండ్ స్మాల్, అండ్ లాస్ట్ ఈస్ ద ఫ్లెక్సీ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వీటిని కరెక్ట్ రేషియోలో, ప్రపోర్షన్లో కనుక మనం మెయింటైన్ చేయకపోతే ఇవి కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. సో లెవెల్ 3 వాళ్ళు మాత్రమే ఇక్కడ సాధ్యమైనంత వరకు థిమాటిక్ అండ్ సెక్టోరియల్ వీళ్ళు మాత్రమే ఇందులోకి రావాలి. సో లెవెల్ 1 వాళ్ళు మల్టీఫ్లెక్స్ ఇట్లాంటి వాటిల్లో ఉండాలి, లెవెల్ 2 వాళ్ళు లార్జ్, మిడ్, స్మాల్లో ఉండాలి, అండ్ లెవెల్ 3 వాళ్ళు థిమాటిక్ అండ్ సెక్టోరియల్లో ఉండాలి. సో ఇక్కడతో అయిపోయిందా? ఇంకా లేవా స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా అసలు లేవా అంటే ఇంకా బోర్డ్ అని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో బేసిక్గా నేను కేవలం ఈక్విటీ ఎక్స్పోజర్ ఒకటే కాదు, నాకు మార్కెట్ అంటే భయం, నాకు ప్రాపర్గా ఎక్స్పోజర్ కావాలి, నేను గోల్డ్ కొనుక్కోవాలి కానీ ఎట్లా కొనాలో తెలియదు, నాకు బాండ్స్ కొనాలి ఎట్లా కొనాలో తెలియదు, నాకు రియల్ ఎస్టేట్ కావాలి ఎట్లా కొనాలో తెలియదు, అంటే రీచ్ ఎట్లా కొనాలో తెలియదు. ఈ 4 కలిపి ఉన్నటువంటి ఒక మంచి ఫండ్ చెప్పండి అని అంటే మనకి మల్టీ అసెట్ అలోకేటర్ ఫండ్స్ అని ఉంటాయి. సో లెవెల్ 1 కేటగిరీ వాళ్ళకి
మళ్ళీ మల్టీ ఎసెట్ అలోకేటర్ ఫండ్స్ అనేవి బాగా సూట్ అవుతాయి లెవెల్ 1 వాళ్ళకి. ఎలా కొనాలో తెలియదు మనకి, అంటే ఏ టైంలో బాండ్స్, ఏ టైంలో గోల్డ్, ఏ టైంలో ఈక్విటీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. కొద్దిగా లెట్ దెమ్ టేక్ కేర్. అన్ని విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అన్నిటిని ప్రాపర్గా ఒక ప్రపోర్షన్లో మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ మల్టీ ఎసెట్ అలోకేటర్ ఫండ్స్ తోటి. అండ్ దాంతో పాటుగా మన మార్కెట్లో బాండ్స్ ఉన్నాయి, డెప్ట్ బేస్డ్ ఫండ్స్. డెప్ట్ బేస్డ్ ఫండ్స్ అని అంటే ఎఫ్డి లాంటివే, గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చే ఉంటాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలల పాటు డబ్బులు అవసరం ఉందనుకోండి, మనం బాండ్స్లో డబ్బులు పెట్టుకోవచ్చు. ఈక్విటీ అసలు కొనకూడదు, తప్పది. ఖచ్చితంగా బాండ్స్ లాంటివి కొనుక్కొని పక్కగా పెట్టుకోవచ్చు. 1 year కోసం కూడా బాండ్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. సో బాండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, దాని డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడతాం. సో ఇక్కడ అగైన్ మెయిన్ కేటగిరీస్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఈక్విటీ అండ్ డెప్ట్. ఓకే, ఈక్విటీ అంటే ఏంటి? ఇందులోకి ఎన్ని వస్తాయి? లార్జ్, మిడ్, ఫ్లెక్సీ, మల్టీ, XYZ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి డెప్ట్ బేస్డ్ ఫండ్స్ అని అంటే ఏంటి? లో డ్యూరేషను, అల్ట్రా షార్ట్ డ్యూరేషను, కార్పొరేట్ సెక్యూరిటీస్ ఇవన్నీ కలిపి డెప్ట్లోకి వస్తాయి. సో బేసిక్గా ఈ రెండింటిని కలిపి హ్యాండిల్ చేసేవి హైబ్రిడ్ ఫండ్స్. ఇది ఒక కేటగిరీ. సో మొత్తం మనకి 3 మెయిన్ కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్లో చెప్పాలంటే ఈక్విటీ, డెప్ట్ అండ్ హైబ్రిడ్. సో ఈ రెండింటి కాంబినేషన్ హైబ్రిడ్ ఫండ్స్. ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఇన్ జనరల్గా రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం తక్కువగా ఉంటాయి. అగ్రెసివ్ హైబ్రిడ్ కావాలంటే వెళ్ళొచ్చు, మోడరేట్గా వెళ్ళొచ్చు. అగ్రెసివ్ అంటే అప్ టు 75% వరకు కూడా ఈక్విటీ ఉంటుంది. సో అట్లా సో బేసిక్గా 50% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, 20% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ సో మెనీ ఫండ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టాక్ మార్కెట్. దాదాపుగా 36 కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అందుకే మాట్లాడతాం ఎప్పుడు సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మనకి ఏది సూట్ అవుతుందో మనం ఆ పని చేయాలి. మనకి ఏం చేయాలో తెలియకపోతే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. అన్నీ మనకు వచ్చినట్టుగా మనం మొదలు పెట్టేస్తే అసలు ఇందులో 36 కేటగిరీలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు టైం సరిపోదు. అన్ని కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, అందులో సబ్ కేటగిరీస్ ఉంటాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్లు మారుతాయి, వాటి యొక్క వెయిటేజెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఫండ్ గ్రోత్ ఓరియంటెడ్గా ఉందో తెలియదు, వాల్యూ ఓరియంటెడ్గా ఉందో తెలియదు. సో బేసిక్ ఎటు ఉండాలి, ఈ మార్కెట్ కండిషన్ గ్రోత్ ఓరియంటెడ్ మార్కెటా, వాల్యూ ఓరియంటెడ్ మార్కెటా, లేదా బ్లెండ్ మార్కెటా? సో బేసిక్ అన్నిటిని బేస్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియోని మనం డిజైన్ చేసుకోవాలి. ఇవేవి నాకు తెలియదు అని అంటే లెవెల్ 1 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లెట్ ద ఫండ్ మేనేజర్ టేక్ కేర్. ఎటువంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ కేటగిరీ అంటే లో రిస్క్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పెట్టుబడి పెట్టేటప్పుడు రిటర్న్స్ కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ స్టెబిలిటీ, సెక్యూరిటీ, ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత దాని మీద రిటర్న్స్ వస్తుంది. ఫస్ట్ ఎంటర్ అవుతాం, ₹1 రిటర్న్ తెచ్చుకుంటాం, అక్కడ బేస్ని స్ట్రాంగ్ చేయాలి, ఇంకో మెట్ ఎక్కాలి, బేస్ని స్ట్రాంగ్ చేయాలి, ఇంకో మెట్ ఎక్కాలి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఆపరేట్. సో అది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ఫండ్ అనేది డిసైడ్ అవుతుంది. ఏది పడితే తీసుకుంటే మాత్రం రిటర్న్స్ రావు. ఈ వీడియో ఎవరెవరికైతే మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.